నమస్తే. రానున్న 3-4 నెలల్లో జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ వీడియో దాని గురించే. దయచేసి చివరి వరకు చూడండి. అయితే మనది విద్యార్థుల రాజకీయ పార్టీ. ఒక ఉద్యమకారుడు నిర్మించిన పార్టీ. తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ. ఏకైక పార్టీ విద్యా, వైద్యం కోసం పోరాడే పార్టీ మన విద్యార్థుల రాజకీయ పార్టీ. మీరు ఎన్నోసార్లు మా పోరాటాన్ని, విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటాన్ని ఛానల్స్‌లల్లో, మీడియాలలో చూడొచ్చు, కానీ ఏదో ఒక మూలన ఇస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇదంతా మీడియా మేనేజ్మెంట్. ప్రతి పొలిటికల్ పార్టీకి అనుసంధానమైన మీడియా సంస్థలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, వార్తాపత్రికలు ఉన్నాయి. సో మనల్ని ఒక్కొక్క ఇన్ఛార్జ్లను పెట్టి, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక మంత్రిని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో వాళ్ళ మాజీ మంత్రిని మన విద్యార్థుల రాజకీయ పార్టీ యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి వాళ్ళు నియమించుకున్నారు ఇన్ఛార్జ్ లాగా. అయినా మన ఒకటే ఒక ఆయుధం సోషల్ మీడియా. ఎక్కడైతే మనం జెన్జీ ఉద్యమం లాగా తెలంగాణ అంతా వీళ్ళు విద్యా, వైద్యం మీద పోరాటం చేస్తున్నట్టు అందరికీ తెలిసిపోయి ఒక ఉద్యమం లాగా ఉవ్వెత్తున మారుతుందో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మనల్ని అణిచివేయడానికి గురి చేస్తున్నాయి. కానీ మనం ఏ రోజు భయపడలే. ప్రతి సమస్య మీద పోరాటం చేసినాం. రైతులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, ఈవెన్ పెన్షనర్లకు సంబంధించి అన్ని సమస్యల మీద మనం పోరాటం చేస్తూనే వచ్చినాం. అవి మీరు డిజిటల్లో అప్పుడప్పుడు టీవీ ఛానల్లో కూడా చూస్తూనే ఉన్నారు. అయితే ప్రజలారా, మాలాగా కష్టపడే ప్రతి ఒక్కరికి విద్యార్థుల రాజకీయ పార్టీ అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా. ఎందుకంటే మన రాజకీయ పార్టీ వెనకాల ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఏ రాజకీయ నాయకులు అస్సలు లేరు. ఒక ఉద్యమకారుడు హెచ్ సునీల్ అన్న హైకోర్టు న్యాయవాది. ఉద్యమంలో ఎన్నో భరించి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ తెచ్చుకోవడానికి రీజన్స్ ఏంటిది అన్నీ విఫలం చేసి ఈ రెండు పార్టీలు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తెలంగాణలో ప్రతి పౌరుడికి విద్యా, వైద్యం కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వాలి. ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చేది విద్యా, వైద్యం. ఇదే మెయిన్ మోటాతోటి మన విద్యార్థుల రాజకీయ పార్టీ మేము ముందుకు వచ్చింది. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో 40 నియోజకవర్గాలలో పోటీ చేసినాం. ప్రజలరా దాదాపు 1,00,000 పైన మనకు ఓటు బ్యాంక్ వచ్చింది. 2024లో ఎంపీ స్థానాలు 5 ఎంపీ స్థానాలు 17 ఉంటే 5 ఇట్లా పోటీ చేసినాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇప్పుడు ఖమ్మం జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయి. మా ఒకటే ఒక ఆయుధం ఏంటంటే అది సోషల్ మీడియా. అందుకే సోషల్ మీడియా వేదికగా మేము ఒక పిలుపునిస్తున్నాం. ప్రజలారా, సమాజంలో ఉన్న యాక్టివిస్టులు కానీ ప్రజల కోసం, ప్రజలకు ఏమైనా చెయ్యాలి, అరే ఇక్కడ మోరి ఇట్లే ఉన్నది ఎన్నో రోజుల నుండి, అరే ఈ గల్లీకి నీళ్ళే వస్తలేవు, మీ డివిజన్లల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, కరెంటుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, లేదా ప్రభుత్వ శ్మశాన వాటికలు కానీ, వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న జాగాలు కానీ ఎన్నో జాగాలు కబ్జా చేసుకుంటూ ఉంటారు. ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ దగ్గర ఉండే చెంచాలే వీళ్ళందరూ. సో మీకు ఎన్నో ప్రశ్నించాలని, ఎన్నిటినో కాపాడాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంటుంది. మీ అందరికీ పర్ఫెక్ట్ వేదిక, పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనేది మన విద్యార్థుల రాజకీయ పార్టీ. దయచేసి ప్రజలారా, మీకు పోటీ చేయాలి, మీకు ఒక సపోర్ట్ ఉండాలి, మీ లోపల ఉన్న ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలనే ఒక మనిషికి మీరు సపోర్ట్గా ఉండాలంటే అది మన విద్యార్థుల రాజకీయ పార్టీ 100% సపోర్ట్ చేస్తుంది. అందుకే మేము పిలుపునిస్తున్నాం. హైదరాబాద్లో 300 డివిజన్లు ఉన్నాయి ప్రజలారా. అంటే దాదాపు 1,500,000 జనాభా ఉంటుంది ఈ ఎలక్షన్లలో. ఇక్కడ పోటీ చేయాలి, ఈ 300 డివిజన్లలో పోటీ చేయాలన్నా, లేకపోతే మా ఉద్దేశం నచ్చి మీరు ఓటేయాలన్నా విద్యార్థుల రాజకీయ పార్టీ బెస్ట్ చాయిస్. అట్లనే ఖమ్మంలో 60 డివిజన్లు ఉండే, ఇంతకుముందు 51 ఉండే, ఇప్పుడు 60 అని. 60 డివిజన్లలో విద్యార్థుల రాజకీయ నాయకులు, ముఖ్యంగా యువత, జెన్జీ, అలాగే మహిళలు ఎవరు పోటీ చేయాలన్నా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంది. ఇటు వరంగల్ చూసుకున్న 66 డివిజన్లు ఉన్నాయి ప్రజలారా. 66 డివిజన్లలో విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీరు కార్పొరేటర్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నిల్చోవాలన్నా, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలన్నా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ద బెస్ట్ చాయిస్ మీకు. కాబట్టి మేము పిలుపునిస్తున్నాం. దయచేసి ఈ పొలిటికల్ పార్టీ యువతకు ముఖ్యంగా చెప్తున్నాం, మహిళలకు చెప్తున్నాం. ఏదో కవితకు వచ్చింది, ఏదో బీఆర్ఎస్ పార్టీ ఫామ్లు ఉన్నది, ప్రతిపక్షంగా ఎదుగుతుంది, లేదా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందని వీళ్ళ మాయాజాలంలో పడి దయచేసి ఆ పార్టీలో చేరకండి. అందులో చేరితే మీరు ఎప్పుడు జెండా కూలీలుగానే మారుతారు. అదే మన విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరితే జననాయకులుగా మిగులుతారు. కాబట్టి దయచేసి ఈ రానున్న కార్పొరేట్ ఎలక్షన్లల్లో మీరు పోటీ చేయాలంటే ఇక్కడ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. తెలంగాణ మనది, మన తెలంగాణను మనమే కాపాడుకోవాలి. నా కాంగ్రెస్ కాపాడదు, నా బీఆర్ఎస్ కాపాడదు, నా బీజేపీ కాపాడదు. కాబట్టి మనం విద్యార్థులం, మనం ప్రజలం. మన ముఖ్య ఎజెండా చూసి మీరు రావాలి ప్రజలారా. విద్యా, వైద్యం ఎక్కువ మందికి ఇంట్లో ఖర్చు అయ్యేది ఐదరు స్కూల్ ఫీజులో, లేకపోతే హాస్పిటల్ బిల్లులు. మనందరికీ తెలిసింది. దీని మీద ఏ ఒక్క పొలిటికల్ పార్టీ అన్నా మాట్లాడుతుందా? గొప్పలు చెప్తారు. ఒక ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరే పెద్ద మొత్తం మీటింగ్ పెట్టి ఏదో ఓపెనింగ్ అంటారు. అల్ల ఏదో ఒక ఐసీయూ ఏదో, లేకపోతే దాని పక్కన ఉన్న ఎక్స్రే మిషన్ ఓపెనింగ్కు పెద్ద హడావిడి చేస్తారు. చాలా ఈజీ ప్రజలారా. 33 జిల్లాలలో 33 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టితే పెద్ద ఖర్చు కూడా కాదు. మన తెలంగాణకు మంచి ఆదాయం వస్తుంది. దాన్ని కాపాడుకుంటా విద్యార్థుల రాజకీయ పార్టీ హాస్పిటల్స్,
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్మించుతుంది. ఉన్న వాటిని కూడా మొత్తం జీరో చేసి ప్రజలకు ఉచితంగా విద్య వైద్యం ఇప్పించే బాధ్యత విద్యార్థుల రాజకీయ పార్టీ. మనకు కావాల్సింది విద్యా వైద్యం. దాని మీద పోరాటం చేసే పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ. కాబట్టి దయచేసి మీకు కార్పొరేటర్గా నిల్చోవాలన్నా, ఫ్యూచర్లో లీడర్లుగా ఎదగాలన్నా, రానున్న 2028-29 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్నా, గెలవాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా మన విద్యార్థుల రాజకీయ పార్టీకి మీరు రావాల్సిందే. కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాపాడుకోవాల్సింది రాజకీయ చైతన్యంతో. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది. విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరండి. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయండి.